నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి ఐసీసీసీ అంటే ఏంటి? దీని ద్వారా మరి భక్తులకు ఎలాంటి మెరుగైన సౌకర్యాలు ఏమన్నా అవకాశం ఉందా? దీని గురించి మీ మాట. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఉపయోగించాలి అన్న ఆలోచన రావటమే గ్రేట్. ఈ ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని కార్యరూపంలోకి తీసుకురావటం ఇంకా గొప్ప విషయం. మన దేశంలో మొట్టమొదటి దేవస్థానం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్న మొట్టమొదటి దేవస్థానం ఇండియాలో తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే మనందరికీ తెలుసు, కలియుగ దైవం వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి ప్రతిరోజు మినిమం 60,000 మంది వస్తారు. మామూలు సెలవు రోజుల్లో వాటిలో అయితే 1,00,000 దాటుతారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే దాదాపు 1,50,000 2 లక్షలు దాటుతారు. అంటే ఇంత క్రౌడ్ వచ్చే దేవస్థానం ఇండియాలో ఎక్కడా లేదు. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా లేదు. తిరుమల పవిత్రత అంత గొప్పది, విశిష్టత ఇంకా గొప్పది. అందుకనే ఇంతమంది భక్తులు వస్తూ ఉంటారు. మరి ఈ భక్తులు ఇంతమంది వస్తూ ఉంటే వీళ్ళందరినీ ఎట్లా కంట్రోల్ చేయాలి? ఎట్లా అంటే చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహించే క్యూ లైన్ సిస్టమ్ని తెలుసుకోవటానికి చాలా దేశాల నుంచి వస్తూ ఉంటారు. ఈ క్యూ లైన్ ఇంత పకడ్బందీగా ఎట్లా నిర్వర్తిస్తున్నారు? ఇంతమందిని అసలు టెంపుల్లోకి ఎట్లా పంపిస్తున్నారు? అందరికీ దర్శనం ఎట్లా చేయిస్తున్నారు? ఇటువంటివన్నీ కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు. మన కుంభమేళా గురించి మనకి తెలుసు కదా. అంతమంది వచ్చి మునిగి స్నానం చేసి పోతూ ఉంటే అక్కడ అసలు ఆ గంగా నదిలో మురికి అనేది కనపడదు. ఎందుకు కనపడదు? అంతమంది వచ్చి స్నానాలు చేస్తూ ఉంటే చర్మ వ్యాధులు రావాలి, ఎందుకు రావట్లేదు? అంత క్రౌడ్ ఒక్కసారి వచ్చేస్తూ ఉంటే అక్కడంతా అసలు ఇంత అంటే అంటువ్యాధులు సోకకుండా ఎట్లా ఉంటున్నది అని ఇటువంటి విషయాలన్నీ కుంభమేళా జరిగేటప్పుడు చాలామంది వచ్చి పరిశోధనలు జరిపారు. అంత అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్న దేశం మనది. తిరుమల వెంకటేశ్వరుడు అంటే అసలు ఒక ప్రత్యేకమైన దైవం. అసలు ఇంతమంది రావటం ఏంటి? రోజుకు 1,00,000 మంది రావటం ఏంటి? ఇంత ఇది రావటం ఏంటి? ఇంత క్రౌడ్ ఉండటం ఏంటి? అందుకని ఈ క్రౌడ్ వచ్చే ప్రతిరోజు వచ్చే ఈ భక్తులందరికీ కూడా ఏ రోజుకి ఆ రోజు దర్శనం కల్పించాలి. ఆ దర్శనం వెంకటేశ్వర స్వామిని ఒక సెకండ్ అట్లా చూస్తే చాలు, మొత్తం మన పాప పరిహారం అయిపోతుంది అనే నమ్మకం, భక్తులకి నమ్మకం. మరి ఇదంతా ఎట్లా చేయాలి? ఎట్లా చెయ్యాలి అనే దాని మీద ఈ క్యూ లైన్ సిస్టమ్ వచ్చేసింది. మనకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆ వైకుంఠం అంతకు ముందర ఉండేది కాదు. ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత కంపార్ట్మెంట్లలో భక్తులు కూర్చొని ఉంటారు. వాళ్ళకి ఆకలి దాహం అవుతుంది కదా, ఎవరికైనా, ఏ మనిషికైనా కొన్ని గంటలు అక్కడ కూర్చొని ఉండాలి అంటే క్యూ లైన్లో నిలబడకుండా కంపార్ట్మెంట్లలో కంఫర్టబుల్గా కూర్చోనప్పుడు వాళ్ళకి అన్నపానీయాలు అందించటం, ఇటువంటి వ్యవస్థని తీసుకొచ్చి పెట్టారు. ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత భక్తులు చాలా సౌకర్యంగా ఫీల్ అవుతూ వచ్చారు. ఆ తర్వాత కొన్ని దుష్టశక్తులు ఎప్పుడైనా భగవంతుడికే తప్పలేదు కదా. మనం పురాణాల్లో చాలా చదువుతూ ఉంటాం కదా. భగవంతుడే ఈ ఈవిల్ ఫోర్సెస్ మీద ఫైట్ చేసి చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మానవ మాత్రలో మనం ఎంత? ఆ క్యూ లైన్ సిస్టమ్ని చెడగొట్టేవాళ్ళు కొంతమంది. ఆ క్యూ లైన్ సిస్టంలో కొంత అంటే ఒక కమోషన్ సృష్టించి దాన్ని భగ్నం చేయాలనే వాళ్ళు కొంతమంది. మనం చూసాం కదా, వాడెవడో నాకు వేడి వేడి పాలు కావాలి, ఎవరు ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకునేవాడు లేడు అని చెప్పి వాడెవడో పెద్ద వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. దాంతో భక్తుల్లో ఒక రకమైన అన్రెస్ట్ వస్తుంది. అంతే కదా. ఏంటి 8 గంటలు అయిపోయింది, 9 గంటలు అయిపోయింది, 12 గంటలు అయిపోయింది, కంపార్ట్మెంట్లో సమాచారం రావట్లేదు,
మమ్మల్ని ఎప్పుడు మాకు దర్శనం ఎప్పుడు కల్పిస్తారో చెప్పట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్ ఉన్న భక్తులకి ఇటువంటి వీడియో వచ్చిందనుకో ఏం జరుగుతుంది? మొత్తం ఎక్కడికక్కడ భక్తులు మొత్తం తిరుగుబాటు చేస్తారు. అవునా కదా? ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఇటువంటి కుట్రలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. మనం వైకుంఠ ఏకాదశి రోజున తొక్కిసలాట చూసాం. తొక్కిసలాటని ప్లాన్ చేశారు. జనరల్గా ఏం చేస్తారు? తొక్కిసలాటలు జరగకుండా ప్లాన్ చేస్తారు కదా. ఈ వైసీపీ బ్యాచ్, ఈ ముఠా, ఈ పార్టీకి సంబంధించిన అధికారులు, అంటే ఆ పార్టీ అధికారంలో ఉండగా విపరీతంగా లాభపడ్డ అధికారులు టీటీడీలో ఇంకా ఉండి వాళ్ళు తొక్కిసలాటకి ప్లాన్ చేశారు. ఇటువంటివన్నీ మనం చూసిన తర్వాత ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు అందరికీ అర్థమైంది. అర్థం అవ్వటంగానే కాదు కదా, అర్థం అవ్వటంతో సరిపోదు కదా, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? మనం చూసాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తాం మేము అని చెప్పి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కొన్ని నెలలుగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తాము భక్తుల దర్శనం కోసం అని చెప్పినప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి అంటే తెలుసు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్, అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలని పంచుకునే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి రిలేటివ్. ఇంతకన్నా డిస్క్రిప్షన్ అక్కర్లేదు అనుకుంటా భూమన కరుణాకర్ రెడ్డి గురించి, ఇంతకన్నా ఎక్కువ డిస్క్రిప్షన్ అక్కర్లా. అటువంటి భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి భక్తులకి భగవంతుడి దర్శనం చేయిస్తారట అని ఎగతాళి చేశారు. మొత్తం అతను ఒక్కడే కాదు, మొత్తం వైసీపీ బ్యాచ్ అంతా ఎగతాళి చేసింది. ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేసే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని చంద్రబాబు నాయుడు ఇనాగరేట్ చేశాడు. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, మొత్తం ఇప్పుడున్న సీసీటీవీ కెమెరాలని వీటితో పాటు ఇంకొక 6,000 ఏఐ ఎనేబుల్డ్ సీసీటీవీ కెమెరాలని ఇన్స్టాల్ చేస్తారు. మొత్తం అన్ని చోట్ల ఏఐ ఎనేబుల్డ్ సీసీటీవీలు ఇంకొక 6,000 పెడతారు. ఈ 6,000 కెమెరాలు మొత్తం మామూలు ఇప్పుడున్న సీసీటీవీ కెమెరాలు, వీటన్నిటితోటి నిఘా ఉంటుంది. ప్రతి ఇంచ్ అంటే దేవాలయానికి సంబంధించి, దేవస్థానానికి సంబంధించి, భగవంతుడికి సంబంధించిన ప్రతి నూక్ అండ్ కార్నర్ని మొత్తం ఈ సీసీటీవీ కెమెరాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాయి. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, తిరుపతిలో వాటిట్లో కూడా మొత్తం ఉంటుంది. ప్లస్ ఆ సమాచారం మొత్తాన్ని ఎనలైజ్ చేస్తూ ఉంటాయి. ఇంకొక గంటలో మొత్తం నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వస్తున్నది, ఇదిగో ఇంతమంది అందులో ఉన్నారు, దిగుతున్నారు, వాళ్ళందరూ ఈ టైంకి కొండ మీదకి వస్తారు, ఈ టైంకి అలిపిరిలో ఉంటారు, ఈ టైంకి కొండ మీదకి వస్తారు, జాగ్రత్త, మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ దెమ్ అని చెప్పేస్తారు. ఎనలైజ్ చేస్తారు, ఫోర్కాస్ట్ చేస్తారు. క్రౌడ్ రాబోతున్నది, తమిళనాడు నుంచి ఒక 20 బస్సులు బయలుదేరినాయి, వాళ్ళకి ఇవాళ ఇదంతా కూడా ఏదో శనివారం, ఆదివారం, వాళ్ళకి ఏదో పండగ రోజులు ఉంటాయి, ప్రత్యేకమైన పండగ రోజులు ఉంటాయి. ఆ పేరంటాసి మాసం వస్తే వాళ్ళందరూ తమిళనాడు నుంచి అందరూ భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు, వాళ్ళు వస్తున్నారు జాగ్రత్త అని మొత్తం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసి చెప్తూ ఉంటుంది. ఎవరికి చెప్తుంది? ఎవరైతే కంట్రోల్ చేయాలో వాళ్ళని అలర్ట్ చేస్తారు, ప్లస్ అడిషనల్ ఫోర్స్ని తెచ్చుకుంటారు. ఇవన్నీ చేయటమే కాకుండా మొత్తం ఎక్కడెక్కడ భక్తులు ఎక్కువ మంది గుమికూడి ఉన్నారో చెప్తుంది. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నది, అక్కడికి ఫోర్స్ని పంపించండి అని రికమెండ్ చేస్తారు. అక్కడికి క్రౌడ్ ఎందుకు ఎక్కువ ఉందో చెప్తుంది. ఏదో ఒక టిఫిన్ సెంటర్ ఉంది, ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే పక్కన చుట్టుపక్కల ఉన్న 2-3 టిఫిన్ సెంటర్లు బంద్ ఉన్నాయి, అందుకని ఇక్కడికి ఎక్కువ మంది వచ్చారు. దీని ద్వారా తొక్కిసలాట జరిగే ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఎక్కడా ఉండవు. నీకు వస్తే వెంటనే వాళ్ళు వచ్చేస్తారు, అక్కడ ఉన్న సమస్యని సార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇదే కాకుండా అంటే ఇది భక్తులకు సంబంధించింది. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? ఈ క్రౌడ్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఈ క్రౌడ్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రౌడ్
అంటే వాళ్ళ భావోద్వేగాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని కనిపెడతారు. కొంతమంది ఈ ఉగ్రవాదులు వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా మొత్తం ప్రతి కార్నర్ని కూడా ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాలు గమనిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవడన్నా అనుమానాస్పదంగా తిరుగుతుంటే పట్టుకుంటాయి, వెంటనే చెప్తారు. ఇందులో ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు ఉంటాయి. అందువల్ల ఎవరన్నా పిల్లలు వాళ్ళు ఎవరన్నా తప్పిపోతే, మిస్సింగ్ పీపుల్ ఉంటే వాళ్ళని గుర్తుపట్టడానికి, ఎక్కడున్నారో చెప్పటానికి, ఈజీగా ఐడెంటిఫై చేయటానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. సంఘ విద్రోహ శక్తులను పట్టుకుంటాం, మిస్సింగ్ పీపుల్ని ఐడెంటిఫై చేస్తాం, క్యూ లైన్లలోకి ఎంతమంది రాబోతున్నారో ప్రిడిక్ట్ చేస్తాం, క్రౌడ్ కంట్రోల్ ఎట్లా చేయాలో ఎనలైజ్ చేసుకుంటాం. ఇవన్నీ చేసి భక్తుడు సునాయాసంగా బయటికి వచ్చే విధానాన్ని మనం అక్కడ ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎంత సౌకర్యంగా ఉంటుందని. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి భక్తులకి సౌకర్యాలు మెరుగుపరుస్తాము అని చెబితే హెకిల్ చేశారు, నవ్వారు. ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ఇనాగ్రేట్ చేసేశారు. ఇదంతా ఈ షార్ట్ స్పాన్లోనే ఎట్లా జరిగింది అంటే, ఇదంతా కూడా ఐటీ మంత్రి ఉన్నాడు కదా నారా లోకేష్, ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సియాటిల్ వెళ్ళినప్పుడు ఈ సిస్టమ్స్ మీద ఆయన వర్కౌట్ చేసి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బాధ్యులతోటి చెప్పాడు. చెప్పటమే కాదు, అక్కడి నుంచి కొంతమంది దాతలు వచ్చారు. కొంతమంది దాతలు వచ్చి పీపీపీ మోడల్లో, పీపీపీ మోడల్ అంటే వైసీపీ వాళ్ళకి అర్థం కాదు, మీకు అర్థం అవుతుంది కదా, ఎందుకంటే మీరు కొంచెం సంస్కారం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మీరు సమస్యని అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు కాబట్టి మీకు పీపీపీ మోడల్ అంటే అర్థం అవుతుంది. వైసీపీ వాళ్ళు ఎవరికి అర్థం కాదు. ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని పీపీపీ మోడల్లో తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళే పెట్టుకుంటారు, ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు. ఇది నిరంతరం టెక్నాలజీ అప్డేట్ చేస్తూ ఉండాలి కదా, టెక్నాలజీ అప్డేట్ వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ భక్తులకి సేవ చేస్తారు. అంటే ఎంత సేవాభావం ఉండాలి మీలో. సేవాభావం ఉంటే, ఎంత సేవాభావం ఉంటే మీరు ఇంత టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకొచ్చి మీరు టైం స్పెండ్ చేసి, డబ్బులు స్పెండ్ చేసి మీరు తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేస్తారు. అంత సేవా తత్పరత కలిగిన వాళ్ళు ఇందులో వచ్చి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పీపీపీ మోడల్లో దీన్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించారు ఈరోజు చంద్రబాబు నాయుడు. ఇది మొత్తం అంటే వర్కౌట్ కావటం మొదలుపెట్టిన తర్వాత ఈ టెక్నాలజీని అక్కడున్న స్థానిక అధికారులు, మొత్తం సిబ్బంది వీళ్ళందరూ ఆకలింపు చేసుకున్న తర్వాత, దీన్ని వాడటం మొదలుపెట్టిన తర్వాత మొత్తం ఎవ్వడు కూడా, అంటే సంఘ విద్రోహ శక్తులు ఎవడు రావటానికి వీలుండదు, ఎవడు ఉగ్రవాదులు ఎవడు జొరబట్టడానికి తావుండదు. ఈ రాజకీయ కారణాలతోటి వాడెవడో లడ్డు తీసుకొని ఆ లడ్డులో బొద్దింక పెట్టి తిరుపతి లడ్డులో బొద్దింక వచ్చింది అని చెప్పే వీలుండదు. అదొకటే కాదు, క్యూ లైన్లో మాకు మజ్జిగ రాలేదు, పాలు రాలేదు, మాకు వేడి వేడి పాలు కావాలని అడిగేవాడు అక్కడ గొడవ చేస్తే ఆ మొత్తం వెంటనే పట్టుకొని వెంటనే ఇమ్మీడియట్గా రియల్ టైంలో అలర్ట్ చేస్తుంది ఆఫీసర్లు, కన్సర్న్ ఆఫీసర్ని. అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాడిని వెంటనే అలర్ట్ చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతోటి. వాళ్ళు వెంటనే వస్తారు, ఆ సమస్యని సాల్వ్ చేస్తారు. క్యూ లైన్లలో తొక్కిసలాట కోసం ఇగో బలానవాడు ప్లాన్ చేస్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని ముందరే అలర్ట్ వస్తుంది. ఎంతమంది క్రౌడ్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రావటానికి అవకాశం ఉంటుందో ఫోర్కాస్ట్ కూడా చేస్తారు. అందువల్ల భారతదేశంలో
ఏఐ టెక్నాలజీతోటి భక్తులకి సౌకర్యాలు కల్పిస్తున్న తొలి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలతోటే ఇది సాల్వ్ అవుతూ ఉన్నది. ఈ సమస్య పెద్ద సమస్య సాల్వ్ కాబోతూ ఉన్నది. అందుకని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా 6000 కళ్ళు పెట్టుకొని మనల్ని చూస్తూ ఉన్నాడు. 6000 అక్కడ వరకే, మొత్తం ప్రపంచం మొత్తం ఆయనకు కనపడుతూనే ఉంటుంది. 6000 కళ్ళు తిరుమల కొండ మీద ఎవడన్నా ఎటువంటి వెధవేషాలు వేస్తాడో మొత్తం గమనిస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఏజ్. ఈ ఆర్టిఫిషియల్ యుగం, ఇంటెలిజెన్స్ యుగంలో మనం ఈ టెక్నాలజీని దేవాలయాల్లో కూడా వాడటం మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. థ్యాంక్స్ టు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ టు ఐటీ మినిస్టర్ నారా లోకేష్. ఇంత అద్భుతమైన ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని అతి తక్కువ కాలంలో పీపీపీ మోడల్లో ఎస్టాబ్లిష్ చేసినందుకు వాళ్ళని అభినందించాలి, మనకి మనం అభినందించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.